చాలా మందికి ట్యానింగ్ తో బాధపడుతూ ఉంటారండి. ముఖం పైన ట్యానింగ్ రావటం తోటి నలుగురితో తిరగటానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి, అలానే ట్యానింగ్ పిగ్మెంటేషన్ గా మారినప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫొటోస్ తీయాలన్నా కానీ డిఫరెంట్ టోన్స్ ఆఫ్ ది ఫేస్ ఉంటుందండి. అంటే నుదుట పైన నలుపు ఇక్కడ ఫేర్గా ఉండటం, లేకపోతే ముక్కు పైన నలుపు ఉండి ఇక్కడ ఫేర్గా ఉండటం, లేకపోతే మొత్తం ముఖమంతా నలుపుగా అయిపోవటం, బీచ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, అవుట్డోర్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అలా ట్యాన్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి మరి ఎటువంటి జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాలి, ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి చక్కగా రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ అనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. ట్యానింగ్ అనేది మారినప్పుడు ఎందుకు అలా అవుతుంది అంటే దానికి సన్లైట్ ఎక్స్పోజర్ అని నేను చెప్తూ ఉంటాను. నా వీక్షకులు, సబ్స్క్రైబర్లు అందరూ నాకు నా ఛానల్లో చూసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి ట్యానింగ్ ఎలా అవుతుందని. అయినా కానీ నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే చర్మంలో పైన పొర కింద పొర అనేది ఉంటుందండి. పైన పొరలో మనకి నలుపునిచ్చేది మెల్నోసైట్స్ అనేది పైన పొరకి కింద పొరకి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ మెల్నోసైట్స్ అనేది ఏమవుతుందనంటే చర్మానికి ఒక్కొక్క పొరకి ఒక్కొక్క లేయర్ కి నలుపులు అనేది సప్లై చేస్తూ ఉంటుంది. దాన్నే మెల్నోసైట్ అని అంటామండి. ఆ మెలనిన్ అనేది పిగ్మెంట్ అండి. ఈ మెలనిన్ లో యూమెలనిన్, ఫియోమెలనిన్ అని ఉంటుంది. యూమెలనిన్ తోటి మనకి నలుపు అనేది వస్తూ ఉంటుంది. యూమెలనిన్ అనేది సన్లైట్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు అది డికా యూమెలనిన్ గా మారి అక్కడ పిగ్మెంటేషన్ గా, ట్యానింగ్ గా మారుతూ ఉంటుంది. సో ఈ డికా యూమెలనిన్ అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే నలుపు బాగా విపరీతంగా ఫామ్ అవుతూ ఉంటుంది. చర్మంలో పైన పొరలో మనకి ఎన్నో పొరలు ఉన్న 5 నుంచి 6 పొరల దాకా ఉంటుందండి. పైన పొర స్ట్రాటమ్ కార్నియం ఇతరత్ర పొరల్లో కంటే మధ్యలో ఉన్న పొరల్లో మనకి ఎక్కువ నలుపు ఉంటుందన్నమాట. అయితే ఈ నలుపు తగ్గాలి అని అంటే మనకి లేజర్స్, పీల్స్ అవన్నీ చేసుకోవాలండి. కానీ కొత్త నలుపు అనేది రాకూడదు అని అంటే మనకి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకనంటే సన్లైట్ అనేది చర్మం లోపలికి వస్తున్నప్పుడు ఈ మెల్నోసైట్ అనేది ఇక్కడ మెలనిన్ తోటి ఆపేస్తుంది అనమాట. ఇక్కడ ఈ సన్లైట్ అనేది లోపలికి చొచ్చుకుపోవటానికని మెలనిన్ ఇక్కడ ఆపేసినప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడే డికాయూ మెలనిన్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేది ఒక కవచం లాగా మారుతుందండి. అంటే ఈ మెలనిన్ అనేది సన్లైట్ లో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేస్తుంది. మీరు ఒకవేళ ఒక చెక్క ముక్క ఏదన్నా కానీ మీరు ఎండలో పెట్టేశారనుకోండి, అది ప్రతిరోజు వానకి గాని, ఎండకి గాని, గాలికి గాని ఎక్స్పోజర్ అవుతుంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది పైన లేయర్ అనేది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది, మొత్తం పాలిపోతుంది, డ్రై అయిపోతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది మొత్తం చెదలుగా పట్టేసి మొత్తం అంతా ఊడి పడిపోతుంది అనమాట. అయితే ఈ విధంగా మనకి మార్పులు మన చర్మంలోకి ఎందుకు రాదు? ఇట్స్ ఏ లైఫ్ సైకిల్ అనమాట. అంటే ఇది యాక్టివ్ లివింగ్ థింగ్. చర్మంలో మనకు ఉన్న జీవంతో ఏమవుతుంది అంటే దానికి బ్లడ్ సప్లై తోటి కొత్త కణాలు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ చర్మంలోంచి కొత్త కణాలు ఇలా పైకి వస్తూ ఉంటాయి కదండి. ఇలా పైకి వస్తున్న ఈ కణాలన్నీ మెలనిన్ ని తీసుకుని పడిపోతూ ఉంటుంది. కానీ ఈ డికాయూ మెలనిన్ ఉంటుంది చూడండి, అది అక్కడ పేరుకుపోతుంది అనమాట. అక్కడి నుంచి అది బయటికి కదలదు అనమాట. అందుకోసం ఏమవుతుందనంటే సన్లైట్ కి సన్ స్క్రీన్ పెట్టారనుకోండి, ఈ సన్ స్క్రీన్ అనేది సన్లైట్ ని లోపలికే పోనివ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఈ డికా యూమెలనిన్ అనేది అక్కడ ఉండిపోతుంది. కానీ యూమెలనిన్ అనేది మెలనిన్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా దానంత పనిగా దానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో చర్మ కణాలు ఏవైతే రీప్లేస్ అవుతూ ఉంటాయో అది మెలనిన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సన్లైట్ పెట్టకపోతే, మనకి సన్ స్క్రీన్ పెట్టకపోతే సన్లైట్ లోపలికి వెళ్ళిపోయి ఆ డికా యూమెలనిన్ అనేది రోజు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఈ డికాయూ మెలనిన్ కరిగించుకోవాలనంటే మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ మెలనిన్ బాగా ట్యానింగ్ కి కారణం అండి. దాని వల్లనే మనకి నలుపు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ పెట్టడం ప్రివెన్షన్ చేస్తుందండి. మరి సీరమ్స్ పెడతారని అంటారు కదా డాక్టర్ గారు, గ్లూటథైన్, వైటమిన్ సి పెడతారంటారు కదా, దాంతో ఎలా అవుతుంది అని అంటే మీకు చర్మ కణాల్లో నలుపు ఏదైతే ప్రొడక్షన్ మెల్నోసైట్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ మెల్నోసైట్ అనేది మనకి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ సీరమ్స్ వైటమిన్ సి, వైటమిన్ ఈ, అలానే ఇతరత్ర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆస్టజాంతిన్ అని చెప్పేసి, కోజిక్ యాసిడ్స్ అని, నియాసినమైడ్ అని, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ అని, కోజిక్ యాసిడ్ తో పాటు ఇతరత్ర కర్క్యూమిన్, పైపెరిడిన్ ఇలాంటి ఎన్నో రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయనంటే చర్మంలో ఉన్న నలుపుని ఎక్కువ ప్రొడక్షన్ కానివ్వకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట.
కానీ ఉన్న నలుపుని కరిగించాలి అని అంటే మనకి లేజర్స్ పీల్స్ అవి చేస్తూ ఉండాలి. మరి లేజర్స్ సేఫా ఉంటాయా డాక్టర్ గారు, అసలు ఏమన్నా ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా అవుతాయా అని అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి లేజర్స్ పీల్స్ తోటి. మీ నలుపుని బట్టి నేను చెప్తానండి. అంటే కొందరికి ట్యానింగ్ ఉంటే తొందరగా తగ్గుతుందండి, కొందరికి విపరీతమైన ట్యానింగ్ ఎక్కువగా ఉంటే దానితోటి కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం నంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకోవాలండి. లేజర్స్ నెలకు ఒకసారి చేస్తారండి, ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఇలా టక్ 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 మని చేసేస్తారనమాట. చర్మంలో ఉన్న నలుపంతా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది అనమాట. చర్మంలో ఉన్న నలుపంతా నెమ్మదిగా కరగటానికి కొన్ని నెలల పాటు సమయం పడుతుందండి. ఇట్టే ఒక రోజులో 2 రోజుల్లో కాదండి, కొన్ని నెలల పాటు మనకి నెలకు ఒక సెషన్ కానీ లేకపోతే పీల్స్తో కంబైన్ చేస్తే 15 రోజులకు ఒకసారి కానీ సుదూర ప్రాంతాలతో వచ్చినప్పుడు మనకి ఇతరత్ర మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ తోటి కానివ్వండి, గ్లూటథయాన్ ఇన్ఫ్యూజన్స్ అని కూడా ఉంటాయండి. అవి కూడా తీసుకోవటం తోటి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి థెరపీటిక్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్ సేఫ్గా ఉంటాయనంటే చాలా సేఫ్గా ఉంటాయండి. ఎందుకంటే లేజర్స్ మనకి ఏంటంటే చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుందండి. అదే పీల్స్ అయితే మనకి చర్మంలో పెట్టినప్పుడు పీల్స్ చర్మ కణాల మధ్యలోంచి వెళ్తుంది. సో ఈ మధ్యలోంచి వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బందులు ఏమైనా అయినా కానీ జాగ్రత్త పడితే సెటిల్ అవుతుందండి. కానీ చాలా బాగా పనిచేస్తాయి. లేజర్స్ మనకి పీల్స్ కంటే చాలా సేఫ్గా ఉంటాయి. ఎందుకనంటే ఇవి హై ఎండ్ టెక్నాలజీస్ తోటి యూజ్ చేసినాయండి. మా దగ్గర మంచి కొరియన్ లేజర్స్, అలానే ఇజ్రాయిలీ లేజర్స్ తోటి మంచి టెక్నాలజీస్ తోటి యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ టెక్నాలజీస్ తోటి మేము ట్రై చేస్తూ ఉంటామండి. ఇది నలుపుని మనం ఇలా మార్చేసి తెల్లగా మిలమిలా మెరుస్తామని కాదండి, ఉన్న స్కిన్ కలర్కి మనం దగ్గరలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేయొచ్చండి. అంటే మీకు అసలుకి ట్యానింగ్ అయిందా లేదా అని మీరు ఎలా చూసుకుంటారు? మీ చర్మంలో ఛాతి పైన కానీ భుజం పైన కానీ ఉన్న చర్మ భాగాన్ని ముఖం పైన ఉన్న చర్మ భాగాన్ని కంపారిజన్ చేసుకోవాలన్నమాట. అలా కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు చర్మంలో అక్కడ నలుపు అనేది బాగా ఉంటే గనక, డిఫరెన్స్ ఉంటే గనక అది మీకు ట్యానింగ్ అయినట్టు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా షర్ట్ కానీ చీర కానీ ఏదైనా వేసుకొని కానీ మనం భుజం పైన ఛాతి పైన ఉన్న చర్మాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ మనకి సూర్యుడు వెలుతురు అనేది తగలదండి. ముఖం పైనే మనకి డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్ అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. అక్కడ డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్ విపరీతంగా ఉండేటప్పటికీ చర్మంలో నలుపు అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సూర్యుడు వెలుతురు ఎక్స్పోజర్ తోటి. సో ఇదండి విషయం. లేజర్స్ గురించి చెప్పాను, పీల్స్ గురించి చెప్పాను, సీరమ్స్ గురించి చెప్పాను, సన్ స్క్రీన్స్ గురించి చెప్పాను. అసలు ఇవన్నీ ఎలా ఏ విధంగా చేయాలనే దాని గురించి అని కూడా నేను వివరించాను. ఇంకా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ మీకు కావాలి అని అంటే తప్పకుండా నా ఛానల్కి వచ్చి నా పాత వీడియోస్ని మీరు చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. నా పాత వీడియోస్ ఎన్నో పాపులర్ వీడియోస్ ఉన్నాయి, చాలా మందికి ఎంతో బెనిఫిట్ వచ్చింది. మీరు కూడా నా వీడియోస్ని చూసి మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది మీరు తెచ్చుకోవచ్చండి. మీకు ఎటువంటి అయినా సందేహాలు కానీ అపోహలు కానీ ఉన్నప్పుడు నా కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా దానికి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.